ఆల్రెడీ అప్పు తీసుకొని బాగా కష్టపడుతూ ఈఎంఐలు కడుతున్నారా, ఆర్ ఎల్స్ మీరు అప్పు తీసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారా? సో ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. రెండు రకాల అప్పులు ఉన్నాయి, ఒకటి గుడ్ డెప్ట్ అండ్ బ్యాడ్ డెప్ట్, అంటే మంచి అప్పు చెడు అప్పు. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది తెలిస్తే మీకు డెసిషన్ తీసుకోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. రైట్, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్కి కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ స్కూళ్ళలో కాలేజీలో నేర్పారు, అందుకని చాలా మంది కష్టపడతా ఉంటారు డబ్బులు సంపాదించడం కానీ వెల్త్ జనరేషన్ కోసం. సో దీనికోసమే ఈ ఛానల్ క్రియేట్ చేశాను. మీకు కూడా అప్డేట్ వస్తుంది ఎప్పుడైతే నేను కొత్త యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తాను. రైట్, సో లెట్స్ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్ మంచి అప్పు చెడు అప్పు. సో మంచి అప్పు అండ్ చెడు అప్పు కంటే ముందు అసలు అప్పు అంటే ఏంటి తెలుసుకుందాం. అసలు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు అంటే, మనం సరిగ్గా ప్లానింగ్ చేసుకోవట్లేదు, ఆర్ ఐదర్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవట్లేదు, లేకపోతే అసలు మనకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అంటూ ఏమీ లేదు, మనకు ప్లానింగ్ లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ దొరుకుతుందా డబ్బులు, ఎప్పటికప్పుడు మనం బతికేయచ్చు కదా అని అప్పులు తీసుకుంటారు. సో అప్పులో కూడా మంచి అప్పు ఉంది, చెడు అప్పు ఉంది. ఫస్ట్ మనం మంచి అప్పు అంటే ఏందో తెలుసుకుందాం. గుడ్ డెప్ట్. సో ఏదైనా ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు తీసుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఆ 1,00,000, 2 లక్షలు అయ్యే పరిస్థితి ఉంటే అది ఒక గుడ్ డెప్ట్. అంటే నేను అప్పు తీసుకున్నా కూడా ఆ అప్పు తీసుకున్న అమౌంట్తో పాటు నేను ఇంకా పెరుగుతున్నాను, లైక్ ఎదుగుతున్నాను. సో ఇందులో వచ్చేసి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ ఎడ్యుకేషన్ లోన్ ఉంది. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ లోన్ కోసం ఎక్కడన్నా తీసుకున్నారు అనుకోండి, ఆ ఎడ్యుకేషన్ చదివినాక మీకు డిగ్రీ వచ్చినాక మీకు జాబ్ వస్తుంది, ఆ జాబ్తో శాలరీ వస్తుంది. సో మీరు లైఫ్లో సెటిల్ అవుతారు. సో ఈ రకంగా చూస్తే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం అనేది ఒక గుడ్ డెప్ట్, మంచి అప్పు అన్నట్టు. అలాగే బిజినెస్ లోన్స్ కూడా ఉన్నాయి. కొందరు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అప్పులు చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ అంబానీస్ ఉన్నారు, అదానీస్ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ పెద్ద పెద్ద లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఈజ్ ఇన్ డెప్ట్. ఓకే, వాళ్ళు అప్పు తీసుకొని మాత్రమే బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ లెవరేజ్ అనేది ఉంటుంది. మీకు డబ్బు మనకు లేకున్నా కూడా తీసుకొని బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం వల్ల బిజినెస్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ తోని మనం ఈఎంఐస్ అని కడతా ఉంటారు. సో ఇది కూడా ఒక రకంగా మంచి అప్పు అన్నట్టు. ఇంకొకటి మంచి అప్పు ఏంటంటే ఒక హోమ్ లోన్ తీసుకోవడం. అది కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్ తోని వస్తే, ఎందుకంటే జీవితంలో అందరికి ఒక ఇల్లు ఉండాలి. కొందరు ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు ఇల్లు వద్దు, రెంట్కు ఉండండి అది అని. బట్ బేసికల్గా మనకు ఒక ఇల్లు అంటూ ఉంటేనే అదొక సెక్యూరిటీ. నేను అదంతా పట్టించుకోను. ఐ వాంట్ ఎవ్రీవన్ టు హ్యావ్ వన్ ఓన్ హోమ్. సో ఓన్ హౌస్ లో ఉండడం అనేది మీకు ఒక సెక్యూరిటీ ఇస్తుంది ఎప్పుడైనా. సో అది కూడా ఒక మంచి డెప్ట్. ఆ రకంగా కూడా మీరు మీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇల్లు అమ్మేసినా కూడా డబ్బులు వస్తాయి మనకు. ఆ రకంగా కూడా మంచి అప్పు. అండ్ ఇంకో రకంగా అప్పు ఎలా పనికొస్తుందంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం అంటే ఇప్పుడు నేను ఒక కారు కొన్నాను. సో ఆ కారు ఇన్స్టెడ్ ఆఫ్ నా పేరు మీద కంపెనీ పేరు మీద కొన్నాను. నేను నిజంగా కొన్నాను నా కంపెనీ పేరు మీద. సో దానివల్ల ఏంటంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నా కంపెనీ ఖర్చులో కిందకి వెళ్ళిపోతాయి. ఆ లోన్ కానీ, ఈఎంఐ కడుతున్నది కానీ, కార్ మెయింటెనెన్స్ కానీ, పెట్రోల్ కొట్టించినప్పుడు ప్రతిసారి రిసిప్ట్ తీసుకుంటాను పెట్రోల్ పంప్లో. సో దట్ ఇట్ విల్ కమ్ యాజ్ అ ఎక్స్పెన్స్. సో దట్ నేను కొంచెం ఖర్చులు ఉన్నాయని చూపెట్టుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క కంపెనీ చేసేదే. ఎవరైతే చేయరో అంటే వాళ్ళకు కంపెనీ లేని వాళ్ళు ఉంటారు, పర్సనల్గా ఇవన్నీ చూపెట్టుకోలేరు. సో ఇది ఒక రకంగా ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అప్పులు చేయడం వల్ల. సో ఇవన్నీ మంచి అప్పులు అన్నట్టు. ఏంటంటే ఒకటి ఐదర్ నువ్వు మనీ అయినా సేవ్ చేస్తావు ఇప్పుడు, లేకపోతే ఫ్యూచర్లో మనీ సంపాదించడానికి ఆపర్చునిటీ అయినా ఉంటుంది. ఇవన్నీ ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు అయితే అప్పు తీసుకోవడం మంచి అప్పు. ఓకే, ఇప్పుడు చెడు అప్పు కోదాం. చెడు అప్పు అంటే బ్యాడ్ డెప్ట్. దీని క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేరు. ఇప్పుడు యాపిల్ ఫోన్ వచ్చింది కదా అని ఎగబడి కొంటారు. ఓకే, కొన్నప్పుడు మంచిగానే ఉంటాయి. ఎవరైనా మస్తు మంది అప్పిస్తారు. చాలా యాప్స్ ఉన్నాయి వాళ్ళు ఇట్లా ఇన్స్టెంట్ మీకు అప్రూవ్ అవ్వడానికి. తర్వాత ఈఎంఐలు కట్టేటప్పుడు తెలుస్తుంది. అదొక వర్స్ట్ కైండ్ ఆఫ్ అప్పు. అది ఎప్పుడు చేయకండి. ఎప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు నేను కూడా మామూలు ఫోన్ వాడతా, ఏదో యాపిల్ ఫోన్ వాడడానికి పెద్ద లేక కాదు, కానీ అనవసరమైన ఖర్చులు ఎప్పుడైతే మీరు పెడతారో అవసరం ఉన్న వాటికి మీకు డబ్బులు ఉన్నాయి. ఒక సామెత ఉంటుంది, వారెన్ బఫెట్ చెప్పింది. ఇప్పుడు అనవసరమైన వస్తువులు కొంటే రేపు అవసరం ఉన్న వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో అది ఆ రకంగా బ్యాడ్ డెప్ట్ అనేది చాలా ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ట్రావెల్ కోసం అప్పు చేస్తారు. కొందరు ఏంటంటే హాలిడేస్ కోసం 2 లక్షల అప్పు తీసుకొని హాలిడేస్ కానీ పోతారు. అడిగితే ఏంటంటే లైఫ్ ఇంతే, మంచి ఎంజాయ్ చేయాలిగా ఉన్నప్పుడే ఈఎంఐ కట్టుకుంటానేమో అనుకుంటారు. కానీ ఆ ఈఎంఐ కట్టేటప్పుడు తెలుస్తుంది అసలైన ప్రాబ్లం ఏందనేది. మీరు హాలిడే ఎంజాయ్ చేసేది ఒక వారం రోజులు కావచ్చు, కానీ జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటే బతికేటప్పుడు తెలుస్తుంది మీకు దాని ఇంపాక్ట్ ఏంది అనేది. ఇంకొకటి పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ అనేది కూడా అనవసరమైన లోన్. ఎందుకంటే దాని మీద హై ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. అండ్ ఎందుకు తీసుకుంటున్నారు, ఎవడో ఫ్రెండ్ అడిగినా అప్పు తీసుకొని మరి అప్పు ఇస్తారు వేరేలో.
ఈ ఫ్రెండ్ అడిగిన కానీ ఇవన్నీ చిల్లర కథలు చేయడం వల్ల మీరు మీ ఫ్యూచర్ని డ్యామేజ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. మీరు లోన్ తీసుకొని మీ ఫ్రెండ్కి అప్పు ఇవ్వడం అనేది, ఇక్కడనే ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఎవడు ఎటన్నా పోనీ అని, ఎందుకంటే మీ ఫ్యూచర్ అనేది మీకు ముఖ్యం, మీ ఫ్రెండ్ ఫ్యూచర్ కంటే. ఇంకోటి లగ్జరీ ఐటమ్స్ తీసుకోవడం, అనవసరమైన ఇంట్లో కొని పెట్టుకోవడం. సో నేనేం పిసినారులకు బతకాలని చెప్తలేను, కానీ ఏదైనా వస్తువు కొనే ముందు దీని ఇంపాక్ట్ ఏంది, నేను కట్టగలనా, నాకు అంత స్తోమత ఉందా. అప్పు దొరకడం పెద్ద ముచ్చట కాదు, ఇవాళ రేపు ఈజీగా అప్పు దొరుకుతుంది, కానీ దాని ఈఎంఐ కట్టేటప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కార్డు ఇష్టం ఉన్నట్టుగా ఎక్కుతారు. మన ఎకానమీ ఎలా డిజైన్ అయిందంటే బ్యాంకులు బతకాలంటే అప్పులు ఇవ్వాలి. సో వాళ్ళు కొత్త ఆఫర్లు ఇస్తూ ఉంటారు, అందులో క్రెడిట్ కార్డు ఒకటి. ఎందుకంటే క్రెడిట్ కార్డు అప్పుడప్పుడు 30%, 40% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. అవన్నీ చూడం, మనకి ఏంటంటే గీకినమా డబ్బులు వచ్చినాయి అదే ఒక్కటే చూస్తాం, దాని ఫ్యూచర్ కూడా చూడం. ఎందుకంటే దీనివల్ల చాలా లైఫ్స్ స్పాయిల్ అయినాయి, చాలా మంది ఫ్యూచర్ కూడా స్పాయిల్ అయింది, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ పరిస్థితి రావద్దు, నేను చెప్తున్నా ఇవన్నీ రైట్ డౌన్. సో నెక్స్ట్ ఇంకోటి కార్ లోన్. ఓకే, నేను కార్ లోన్ తీసుకొని అనవసరమైన లగ్జరీ కార్లు తీసుకొని, ఇప్పుడు కార్ లోన్ తీసుకొని ఏం చేస్తారు, అనవసరమైన కార్లు తీసుకొని ఎవరికో షో ఆఫ్ చేయడానికి కోసం అప్పు చేయడం. కార్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఒక్కసారి బండి షోరూమ్కి బయటకు వచ్చిందంటే దాని వాల్యూ 50% తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. రైట్, సో అలాంటి అనవసరమైన అప్పులు తీసుకోకండి. అసలు ఈ అప్పు అవసరమా లేదా, ఒకవేళ నేను కార్ లోన్ తీసుకుంటే ఓకే, ఈ కార్ వల్ల నాకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా, నేను ట్యాక్సీ నడపగలను ఈ కార్ ద్వారా, అలా ఆపర్చునిటీ ఉంటే తీసుకోండి. లేదు నా ఇంటి ముందర పెట్టుకుంటా, 10 మంది ఇంటికి వస్తే వాళ్ళు వాహా ఓహో అంటారు, చూసి నన్ను మెచ్చుకుంటారు, దీనికోసమే నేను అప్పు తీసుకొని కారు కొనుక్కుంటా అంటే సంకనాగిపోతారు. అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం మంచి అప్పు ఏంటిది, చెడు అప్పు అనేది. కానీ ఎలా ఈ చెడు అప్పుని, లైక్ అవాయిడింగ్ బ్యాడ్ డెప్ట్, ఎలా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్ ఒకటి ఏంటంటే మీరు ప్లానింగ్ చేసుకోవాలి. అప్పు ఎందుకు వస్తుంది, ఫస్ట్ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు మీరు బడ్జెట్ ప్లానింగ్ చేస్తుండ్రా, ప్రతి నెల జీతం వస్తుంది, అసలు ఏది ఎక్కడ పోతుంది అని కనీసం ఎక్సెల్ షీటో గూగుల్ షీటో ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తున్నారా. ఇది లేనప్పుడు మీరు అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అన్న ఒక ట్రాకింగ్ లేనప్పుడు మీరు ఎంత సంపాదించినా వేస్ట్. నెంబర్ 2 వచ్చేసి ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. లైక్ ఒక 5 lakhs 6 lakhs పెట్టుకోండి సైడ్కి, ఇప్పుడు ఎమర్జెన్సీ రావచ్చో తెలియదు. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా అవసరం ఉంటే ఫండ్ రిడీమ్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తాయి. మళ్ళీ ఎస్ఐపీలు చేసుకుంటే మీరు మళ్ళీ ఆ ఫండ్ని టాప్అప్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఇవ్వడం, పర్సనల్ లోన్ తీసుకోవడం, ఇవన్నీ చిల్లర పనులు చేయకండి. అఫ్కోర్స్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం. సో ఒక సామెత ఉంది, పీపుల్ బై ఆన్ ఎమోషన్స్ అండ్ జస్టిఫై విత్ లాజిక్. అంటే మనం ఎమోషన్స్తో ద్వారా ఏదైనా పర్చేస్ చేస్తాం. ఈ ఫ్యాన్ కొంటే నాకు గాలి వస్తుంది, ఈ వాటర్ బాటిల్ కొంటే నేను నీళ్ళు అవుతా, ఇవన్నీ ఎమోషన్స్. ఎమోషన్ అనేది మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక బయింగ్ డెసిషన్ని. సో వెన్ యూ కంట్రోల్ ఎమోషన్స్ అండ్ థింక్ లాజికల్లీ, యూ నో అసలు ఇది కరెక్టా కాదా, అసలు అవసరమా లేదా. అలా డెసిషన్ తీసుకునే ముందు ఇలా ప్రయారిటైజ్ చేసుకొని మీరు చేస్తే మీ ఫ్యూచర్ని కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది. లేకపోతే బ్యాంకులను మేపడమో లేకపోతే క్రెడిట్ కార్డ్ కంపెనీలను మేపడమో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ అప్పు ఉంది అనుకోండి, ప్రయారిటైజ్ డెప్ట్ రీపేమెంట్. అంటే ఇప్పుడు మీకు 2 అప్పులు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అప్పు ఉంది 50,000 రూపాయలు, కానీ దానికి 30% ఇంట్రెస్ట్ కడుతుండ్రు. అది ఇంకోటి పర్సనల్ లోన్ ఉంది, దానికి సమ్ 15% ఇంట్రెస్ట్ కడుతుండ్రు. సో ఫస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందో, ఏది క్రెడిట్ కార్డ్ 30%, 40%, దాన్ని ఫస్ట్ క్లియర్ చేయండి. ఓకే, ఎందుకంటే అక్కడ మీరు ఎక్కువ అదొక రిలీఫ్ ఇస్తుంది మీకు. తర్వాత దీని పర్సనల్ లోన్ని తీసేయడానికి ప్రయత్నించండి. అప్పు మ్యాక్సిమం లేకుండా ఉండడానికి, చెడు అప్పుని లేకుండా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మంచి అప్పు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మంచి అప్పు అంటే మళ్ళీ మాట్లాడుకుంటే కొన్ని బిజినెసెస్ ఉంటాయి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓయో రూమ్స్ ఉన్నాయి. ఓయో రూమ్స్లో రితేష్ అగర్వాల్ చాలా అప్పులు తీర్చాడు టు స్కేల్ హిస్ బిజినెస్. నౌ ఇట్ ఈస్ రీపేయింగ్ హిమ్. అవన్నీ ఈజీగా క్లియర్ చేస్తున్నారు. సో అప్పు మంచిదే, కానీ ఏ రకంగా వాడతారనేది ముందు తెలుసుకోవాలి. దాని ద్వారా మీకు క్లారిటీ వస్తుంది అప్పు తీసుకోవాలా లేదా. చెడు అప్పులు, అనవసరమైన ఖర్చులు కంట్రోల్లో ఉండండి. ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోండి, తీసుకోకండి. సో దట్ యుల్ సెక్యూర్ నాట్ ఓన్లీ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ ఫ్యామిలీ ఫ్యూచర్ ఆల్సో. సో ఈ విధంగా మీకు అప్పుల గురించి కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు అప్పు తీసుకున్నట్టయితే మేక్ షూర్ దట్ యూ ట్రై టు రీపే ద అమౌంట్ దట్ ఏదైతే అప్పుకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నారో దాన్ని ఫస్ట్ రీపేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో అండ్ don't go with emotions. All right, I hope you enjoyed this content. Make sure to subscribe to my YouTube channel so that you learn about financial freedom. Thanks for joining. I'll see you in the next video.